హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్స్క్రిట్ క్లాసెస్ బై కరుణ. మనకు డిగ్రీ థర్డ్ ఇయర్ 6th సెమ్ మనకు పార్ట్ ఏ క్వశ్చన్ నెంబర్ 1లో మనకు కవి పరిచయ ఉంటుంది. 5 మార్క్స్. భాష్యం విజయసారథి కవి పరిచయ, 5 మార్క్స్. ఇది శ్రీ భాష్యం విజయసారథి. మనకి ఈయన అవంతు భారత ప్రజ స్వతంత్ర భారత ప్రభాం అనే ఒక లెసన్ రాశాడు. మనకి ఈ లెసన్లో ప్రతిపదార్థాలు ఉంటాయి, వర్డ్ టు వర్డ్ మీనింగ్స్ క్వశ్చన్ నెంబర్ 7లో ఉంటాయి. పార్ట్ బి క్వశ్చన్ నెంబర్ 7లో ప్రతిపదార్థ ఉంటాయి. అండ్ పార్ట్ ఏ క్వశ్చన్ నెంబర్ 1లో కవి పరిచయం ఉంటుంది. ఓకే, భాష్యం విజయసారథి కవి యొక్క జననము. శ్రీ భాష్యం విజయసారథి గారు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ మండలమందు ఉన్న చేగుర్తి అనే గ్రామంలో 10/3/1936 తేదీన జన్మించారు. వీరి తల్లిదండ్రులు గోపమాంబ నరసింహాచార్యులు. ఈయనక విద్యాభ్యాసం రచనలు. ఈ కవి పండితులు వారు ప్రాథమిక విద్య అనంతరం వరంగల్ నగరంలోని శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలయందు విద్యను అభ్యసించి విద్యా ప్రవీణ అనే ఒక పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. వీరు 11 సంవత్సరముల వయసులో శారద పదకింకిని అనే కావ్యమును, 16వ సంవత్సరంలో శబరి పరివేదనం అనే కావ్యమును, 17వ సంవత్సరంలో మనోరమ అనే కథాకావ్యమును రచించారు. వీరు కవివరులు రచించిన మందాకిని అనేక కావ్యం లోకప్రసిద్ధమైంది. 17వ సంవత్సరంలో మనోరమ అనే కావ్యం రాశాడు. అండ్ మందాకిని అనే యొక్క కావ్యం కూడా రాశాడు ఈయన. వీరు సంస్కృతంలో 110 కావ్యములను, తెలుగులో 15కు పైగా గ్రంథములు రచించారు. వీరి యొక్క పురస్కారములు. 1983వ సంవత్సరంలో వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ సంస్కృత పండితులు అనే బిరుదును పొందాడు. 1993వ సంవత్సరంలో తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ సంస్కృత కవి అనే బిరుదును పొందాడు. 1996 సంవత్సరంలో బిర్లా ఫౌండేషన్ వారి నుండి వాచస్పతి అనే ఒక బిరుదును పొందాడు. ఇది నా కవి పరిచయము తెలుగులో. నెక్స్ట్ ఇంగ్లీష్లో. బర్త్ ఆఫ్ పోయెట్. శ్రీ భాష్యం విజయసారథి వాజ్ బోర్న్ ఆన్ March 10th, 1936 at Chegurti in Karimnagar district in Telangana. His parents were Gopamamba Narsimhacharyulu. The education and works. After completion of the poet's primary education at his village, this great poet studied in Sri Vishweshwara Oriental Kalashala in Warangal, and he passed the exam Vidya Pravina. This poet wrote the Kavya Sharada Padakinkini at the age of 11. In 16th year he wrote the Kavya Shabari Parivedanam, and in 17th year he wrote a novel named Manorama. The book Mandakini, which was written by him, is very famous in the world. Altogether he wrote 110 books in Sanskrit and around 15 books in Telugu. Okay, next honors. The poet Vijayasarathi received the best Sanskrit scholar award from Andhra Pradesh government in 1983. He received the best Sanskrit poet award from Telugu University in 1993. And in 1996 he was honored with the title Vachaspati by the Birla Foundation. మీరు కవి పరిచయం తెలుగులో రాయొచ్చు అండ్ ఇంగ్లీష్లో రాయొచ్చు. మరి నేమ్స్ కూడా మీ కవి యొక్క రచనల నేమ్స్ ఇంగ్లీష్లో రాస్తే సరిపోతుంది. ఓకే, అండర్లైన్ చేయాలి కంపల్సరీ. ఇంపార్టెంట్ వర్డ్స్కి అండర్లైన్ చేయాలి. ఇది ఇంగ్లీష్లో రాయొచ్చు, మీరు తెలుగులో రాయొచ్చు. శ్రీ భాష్యం విజయసారథి కవి పరిచయం పార్ట్ ఏ క్వశ్చన్ నెంబర్ 1లో 5 మార్క్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.